అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బోడే రామచంద్ర యాదవ్ గారండి. సో ఈయన ఒక రాజకీయ పార్టీ పెట్టడం కూడా జరిగింది. ఆ పార్టీ పేరు భారత చైతన్య యువజన పార్టీ, దాన్నే బీసీవై పార్టీ అని కూడా అంటారు. సో ఈయన రీసెంట్గా సోషల్ మీడియాలో కావచ్చు ఏ వార్తల్లో చూసుకున్నా సరే ఈయనే బాగా హల్చల్ అవుతున్నారు, వైరల్ అవుతున్నారు. అసలు ఏ విషయం మీద ఈయన ఎంత వైరల్ అవుతున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో గుంటూరు జిల్లాలోని తక్కెళ్ళపాడు అనే గ్రామంలో ఆ గ్రామస్తులంతా కూడా శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంటే ఈయన వెళ్ళి అడ్డుకున్నారు. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఈయన పేరేమో రామచంద్ర యాదవ్, మరి ఈయన ఎందుకు వెళ్ళి శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంటే ఎందుకు అడ్డుకున్నారనే డౌట్ మీ అందరికీ రావచ్చు. కాకపోతే అసలు ఎందుకు ఈయన ఈ విధంగా ప్రవర్తించారు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చూసారు కదండి, తక్కెళ్ళపాడు అనే గ్రామస్తులు ఏం చేస్తారు అంటే శ్రీకృష్ణుని విగ్రహాన్ని నందమూరి తారక రామారావు గారి రూపంలో తయారు చేయించుకున్నారు. సో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి చూస్తుంటే ఈ రామచంద్ర యాదవ్ గారు ఏం చేశారు అంటే, ఇది చేయడం తప్పు, ఇలా చేయకూడదు, మీరు కావాలంటే ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి, లేదంటే శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించండి, అంతేగాని ఎన్టీ రామారావు గారి రూపంలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అడ్డుకున్నారు. సో ఆయన చెప్పేది ఏంటంటే, ఇలా చేయడం తప్పు, ఇది కొంతమంది మతస్థుల్ని, మతంలో ఉన్నవారిని చాలా మనోభావాలు దెబ్బతినేలా చేస్తాయని చెప్తున్నారు. కానీ అక్కడున్న గ్రామస్థ ప్రజలు ఏం చెప్తున్నారంటే, ఇది మేము నందమూరి తారక రామారావు గారి అభిమానంతో పెట్టుకున్నాము, సో ఆయన మీద ఉన్న అభిమానంతోనే మేము ఇలా చేయించుకున్నాము, ఇందులో ఎవరిని కించపరచడానికి కానీ ఎవరిని అవమానించడానికి కానీ ఏమీ లేదు అని చెప్పి నచ్చ చెప్తుంటే ఆయన వినడం లేదు. ఇది పెద్ద రచ్చ అవుద్ది, ఇది పెద్ద ఇష్యూ అవుద్ది, ఇది మామూలు విషయం కాదు, చాలా పెద్ద పెద్ద చర్చ జరుగుద్ది అని చెప్పేసి రెచ్చిపోతూ ఉంటున్నారనమాట. సో ఆయన ఇంకో మాట ఏమంటున్నారంటే, శ్రీకృష్ణుడికి రూపం ఎలా ఉందో మీకు తెలుసా, ఆయన నందమూరి తారక రామారావు గారు రూపంలోనే ఉంటారా అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు. కానీ రామచంద్ర యాదవ్ గారు, మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడంటే ఏ జనరేటర్ పిక్స్ వచ్చాయి, కానీ ఒకప్పుడు దేవుడు అంటే ఇలాగే ఉంటాడు, కృష్ణుడు అంటే ఇలాగే ఉంటాడు, శ్రీరాముడు అంటే ఇలాగే ఉంటాడు, వెంకటేశ్వర స్వామి అంటే ఇలాగే ఉంటాడు అని ఒక వ్యక్తిని చూసి నమ్మారు అంటే ఆ వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయనే దేవుడు, ఇంకెవరూ కాదు. ఏమో దేవుడు ఎలా ఉంటాడో తెలీదు, మాకు ఈయనే దేవుడు అని చెప్పేసి ఆయన ఫోటోలను ఇంట్లో పటంలో పెట్టుకుని పూజించిన మంది ఎంతోమంది ఉన్నారు, పూజలు చేసిన మంది ఎంతోమంది ఉన్నారు, ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఇప్పుడు మీరు వచ్చేసి ఆయన రూపంలోనే ఉంటారా అని ప్రశ్నిస్తున్నారే, అది మీ మూర్ఖత్వానికి నిదర్శనం కాదా? ఏం మాట్లాడుతున్నారు? అసలు దేవుడు అంటే ఎలా ఉంటారో తెలియని రోజుల్లో ఆయన వేసిన వేషాలు, శ్రీరాముడు కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, ఏ వేషం వేసినా అందరూ ఆ పాత్రనే చూసేవారు తప్ప ఎన్టీ రామారావు గారిని చూసేవారు కాదు. ఈయన మా శ్రీకృష్ణుడు, ఈయన మా శ్రీరాముడు అని నమ్మేసిన రోజులు, నమ్మే అంతలాగా ఆయన లీలమయ్యాడు. అది ఆ దేవుడు ఆయనకి ఇచ్చిన అనుగ్రహం అని చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు వచ్చేసి ఆ గ్రామస్తులు ఏదో ఇక్కడ వాళ్ళ ఆయన మీద అభిమానంతో విగ్రహం ప్రతిష్ఠించుకుంటే మీకు ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ వినిపిస్తున్న వాదన ఏంటంటే, ఈయన యాదవ్ కాబట్టి, యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి శ్రీకృష్ణుడు కేవలం యాదవ సామాజిక వర్గానికి చెందినవాడా, సమస్త జీవరాశులకు దేవుడు కాదా అనే ఒక వాదన కూడా వస్తుంది. మరి ఈ వాదన ఎంతవరకు బయటకు వెళ్తుందో తెలియదు, కానీ ఈయన ఇప్పుడు ఈ గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి ఇంతలా ప్రశ్నిస్తున్నారు కదా. సో ఒకానొక టైంలో ఏం జరిగిందో ఒక చిన్న వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. సో గాయస్, నేను మీకు అసలు రామారావు గారు దేవుడా అంటున్నారు కదా, సో దానికి సంబంధించి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ ఇక్కడ ఒక మూవీ క్లిప్ ఉంది కదా, అదొక మూవీ క్లిప్ అండి. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఆవిడ ఇందిరాగాంధీ గారి పాత్ర వేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు అక్కడ ఒక శ్రీకృష్ణుని చూశారు కదా, సో శ్రీకృష్ణుని పాఠం కనిపిస్తే దేవుడికి దండం పెట్టుకున్నారు. సో పక్కన ఉన్న ఆయన వ్యక్తి చెప్తున్నారనమాట, ఆయన మన ప్రత్యర్థి, సో ఆయనే నందమూరి తారక రామారావు గారు అంటే, ఒక ప్రధానమంత్రి పదవిలో ఉన్నటువంటి ఆవిడే ఆయన ఆహార్యం చూసి దేవుడు దైవత్వం కలిగి దండం పెట్టుకున్నారు. అలాంటిది మామూలు ప్రజలంతా కూడా ఆయన దేవుడిగా పూజించడం ఎంత పని చెప్పండి, అదేమన్నా తప్ప? ఒక మనిషిలో దేవుని చూసుకుంటున్నారంటే అది ఎంత గొప్పటి విషయం. సో ఇక్కడే పోస్ట్ ఏం పెట్టారంటే, శ్రీ నందమూరి తారక రామారావు గారు కృష్ణావతారంలో దర్శనమిచ్చిన కటౌట్ చూసి ఇందిరాగాంధీనే మొక్కింది మీరంతా. సో ఈ విధమైన విమర్శలు అయితే వస్తున్నాయండి రామచంద్ర యాదవ్ గారి పైన. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఆ గ్రామస్తులు ఏదో ఆయన మీద అభిమానంతో అలా చేస్తే ఇప్పుడు అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్?
అసలు మీ ప్రాబ్లం ఏంటి? దేవుడు అంటే ఎలా ఉంటారని నందమూరి తారక రామారావు గారిని చూసే వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చారు. సో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పు పట్టడానికి మీరెవరు? సో అలాంటప్పుడు ఏ హీరో కూడా శ్రీకృష్ణుని వేషం వేసి సినిమా చేయకుండా ఉండేలా చూసుకోవాలి కదా. మరి అప్పుడెందుకు ఎవరో రాలేదు, ఇప్పుడెందుకు ఇలాంటి వాళ్ళు వస్తున్నారు? ఇది అంతా ఎలా ఉందంటే కేవలం కావాలనే మతాల మధ్య చిచ్చులు పెట్టేలాగా అనిపిస్తుంది. సో గాయ్స్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.